వర్ధిల్లాలి బహుజనుల ఐక్యత, వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత, వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత, కాపాడుతున్న భారత రాజ్యాంగాన్ని, దళిత నాయకులకు రక్షణ వెంటనే కల్పించాలి, దళిత నాయకులకు రక్షణ వెంటనే కల్పించాలి, దళిత నాయకులకు రక్షణ వెంటనే కల్పించాలి. జై భీమ్, జై భీమ్. ముందుగా అందరికీ జై భీమ్. ప్రధానంగా ఏదైతే ఎస్సీ జనసంఘం ఆఫీస్ పైన దాడి, అదేవిధంగా నిన్ను చంపుతామంటూ ఫ్లెక్సీల పైన హెచ్చరికలు, ఈ యొక్క నేపథ్యంలో ఈ యొక్క ఘటన నిరసిస్తూ మేధావులు అంతా కూడా నా వెన్నంటే ఉంటూ నాకు ధైర్యాన్ని ఇస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నా యొక్క కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరీ ముఖ్యంగా మేము 1 టౌన్లో కంప్లైంట్ చేసిన వెంటనే ఆ యొక్క ఘటనను స్పందించిన పోలీసులు వెంటనే ఎఫ్ఐఆర్ చేసేసి ఆ యొక్క విచారణ మొదలుపెట్టినందుకు పోలీసు యంత్రాంగానికి కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రజాస్వామిక దేశంలో ప్రజలకు ప్రశ్నించే హక్కు ఎవరికైనా ఉంటుంది. అందులో భాగంగానే ఎక్కడ సమస్యలు ఉన్నా సరే ఎస్సీ జనసంఘంగా ప్రశ్నించడమే నేను చేసిన తప్ప అని చెప్పేసి ఇదే సందర్భంగా కొంతమందిని నేను ప్రశ్నిస్తూ ఉన్నాం. నా పైన ధైర్యంగా దమ్ము ధైర్యం ఏదైనా ఉంటే నా పైన ధైర్యంగా ఎదుర్కోవాలి, కానీ ఇలాంటి చెత్త ఆలోచనలకి, పనికిమాల ఆలోచనలకి చేస్తూ ఆఫీసులపై దాడి చేస్తూ ఆఫీసుని ధ్వంసం చేయడం నిజంగా ఏమాత్రం ఈ ప్రజాస్వామ్యానికి మంచిది కాదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. నిజంగా ఏదైనా తప్పులుంటే చట్టపరంగా లేదా కోర్టు పరంగా మీరు ముందుకెళ్ళాలి తప్ప ఈ విధమైన ఆలోచనలు భౌతికంగా దాడి చేయలేక పిరికి పంద చర్యలాగా ఇంత దుర్మార్గంగా నిన్ను చంపుతామంటూ హెచ్చరికలు చేసే విధంగా చేసినటువంటి ఎవరికైనా సరే సూటిగా హెచ్చరిస్తూ ఉన్నాం. దమ్ము ధైర్యం ఉంటే ఎవడైనా సరే ధైర్యంగా ముందుకొచ్చి ఎదుర్కోండి. ఇలాంటి చెత్త ఆలోచనలు మాత్రం చేయొద్దని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, రాష్ట్ర వ్యాప్తంగా దగ్గర విశాఖపట్నం కానీ, గుంటూరు కానీ, అదేవిధంగా కర్నూలు జిల్లా కానీ ఎక్కడ చూసినా సరే దళిత గిరిజన నాయకులపైన దాడులు, హత్యలు జరుగుతూ ఉన్నాయి. వీటికన్నిటికీ ప్రధాన కారణం ఏమంటే దళితులు ఏం చేస్తారనే చులకన భావన, లేకపోతే ఎందుకు ఇటువంటి ఆలోచన చేస్తున్నారు? మేమంతా కూడా ఒక్క తాటిపై ఉన్నాం. ఎవరికి ఎక్కడ అన్యాయం జరిగినా సరే తప్పనిసరిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ప్రశ్నించే తీరుతామని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా ఇదే సందర్భంలో ఎస్పీ గారికి కూడా మా యొక్క విన్నపాన్ని తెలియజేశాం. ఆయన కూడా త్వరలోనే ఎవరైతే నిందితులు ఉన్నారో వారిని పట్టుకొని కఠినంగా శిక్షలు వేసే విధంగా నేను కూడా కృషి చేస్తానని చెప్పినటువంటి ఎస్పీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏది ఏమైనా సరే ఎవడైనా సరే మరొకసారి తెలియజేస్తా ఉన్నా, ఇంత దుర్మార్గమైన చర్యకు పూనుకున్న ఎవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పేసి హెచ్చరిస్తూ, ఏదేమైనా నా వెంట నడుస్తున్న ప్రతి ఒక్కరికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్, జై హింద్. మీడియా మిత్రులందరికీ ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ తరఫున ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా ఈరోజు జిల్లా ఎస్పీ గారిని కలవడానికి జిల్లా ఎస్పీ గారి దగ్గరికి రావడం జరిగింది. అయితే మన 12వ తారీఖు ఎస్సీ జనసంఘం ఆఫీస్ పైన నైట్ తెల్లారుజాము కాడ 3 గంటల ఆ సమయంలో లోపలికి వెళ్ళి లోపల ఉండే రికార్డులన్నీ తిరిగేసి ఆఫీసులో ఉండే కుర్చీలన్నీ చిందరబందరం చేసేసి వాడు అక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని కోసివేయడము, వాడు అదే కుల్లాయప్ప రాష్ట్ర అధ్యక్షులుగా కొనసాగుతున్నాడు, మరి ఆయన ఫోటోని కోసివేయడము ఇది మంచి సంస్కృతి కాదని చెప్పి మేము తెలియజేస్తున్నాము. ఏవైనా సమస్యలు ఉంటే ధైర్యంగా వచ్చి కూర్చొని మాట్లాడుకోవాలా. మీకు ఇతరులకి ఏదైనా ఎక్కడైనా బాధ కలిగింటేనో ఏదైనా నొప్పి కలిగింటేనో అన్న పలానా అంశం పైన మాకు బాధ కలిగింది, మీరు అన్యాయంగా అక్కడ సపోర్ట్ చేసినారా అనేది ఏదైనా ఉంటేగినా బహిరంగంగా వచ్చి మాట్లాడుకోవాలి. కానీ ఇట్లా ఆఫీసులపైన దాడులు కానీ వ్యక్తులపైన దాడులు చేసుకోవడం కానీ ఇవన్నీ మంచి సంస్కృతి కాదని చెప్పి మేము ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ తరఫున రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. భవిష్యత్తులో ఇలాంటి దాడులు దౌర్జన్యాలు
ఎక్కడ జరిగినా కూడా ఎవరికి మంచిది కాదు. మరి జిల్లా ఎస్పీ గారు కూడా వీటి మీద వెంటనే చర్య తీసుకొని పూర్తి స్థాయిలో విచారణ చేసి తప్పనిసరిగా ఎక్కడైతే చేశారో వాళ్ళని కూడా వెంటనే గుర్తించి అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. వివిధ దళిత ప్రజా సంఘాలన్నింటితో కలిపి ఎస్పీ గారికి ఒక విన్నపం చేయడానికి రావడం జరిగింది. దాని ప్రధాన కారణం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పర్టికులర్గా దళితుల మీద ఇప్పటి వరకు దాదాపు 5 మర్డర్లు కేవలం దళితులనే చంపారు. ఈరోజు దాసకానపల్లి పుల్లాయప్ప కావచ్చు, నార్పల్లో పుల్లప్ప కావచ్చు, వీళ్ళు ప్రజా సమస్యల మీద వారి దృష్టికి వచ్చినటువంటి అనేక సమస్యల మీద కొన్నిసార్లు రాజకీయ నాయకులు కూడా వాళ్ళు ఎదురుపడే సందర్భాలు ఉంటాయి. మా అనుమానం ఏంటంటే దాసకానపల్లి పుల్లాయప్ప గారి ఆఫీస్ మీద దాడ, లేకుంటే పుల్లాయప్ప నువ్వు చేస్తున్న కార్యక్రమాలు వెనక్కి తీసుకోకపోతే నేను చంపుతామని హెచ్చరిక. దాన్ని పోలీసులు